ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి 15,000 ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఆ అమౌంట్ తీసుకొని మేము బండి ఇన్సూరెన్స్కి, ఫిట్నెస్కి ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాం సార్. అవి అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేస్తారని మీరు అనుకున్నారు? అసలు 100% సీఎం గారు, మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ లీడర్ మన మోడీ గారు అందరూ కలిసి మన హామీకి చేస్తారనుకున్నాం సార్. అంటే కాదు సార్, అసలు ఎవరు ఆటోలు డబ్బులు ఎవరు అది అని కొంతమంది మాట్లాడారుగా. ఏమండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే వేరుగుంటుంది. బయట 100 మంది మాట్లాడుకుంటే ఏమని లాభం సార్? అసెంబ్లీకి వచ్చి ఉన్న 11 సీట్లు కూర్చొని మాట్లాడితే అది వేరుగా ఉంటుంది. అసెంబ్లీ రాకుండా 100 మంది అనుకుంటాను. ఇప్పుడు అమౌంట్ ఇస్తున్నారు కదా సార్. సార్ గవర్నమెంట్ వచ్చిన పథకాలు అందినాయా మీకు? వచ్చినాయి సార్. ఏ పథకాలు అందినాయి? సిలిండర్ రెండు వచ్చినాయి. నెక్స్ట్ ఏమో మా నాన్నగారికి వృద్ధ పింఛన్ వస్తుంది 4,000. నెక్స్ట్ ఏమో మా పిల్లోడికి తల్లి వందనం వస్తుంది. అంటే మీకు 8 రావటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది సార్, చాలా సంతోషం ఉంది. మళ్ళీ మన డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 15-20 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు మళ్ళీ రావాలి. ఎందుకని అంటారు? డెవలప్మెంట్, పిల్లల జాబులు సార్. మెయిన్ ఏంటంటే మా పిల్లోడు బీటెక్ చదువుతున్నాడు అండి. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంకొక 2 సంవత్సరాలు చదివితే మాకు పిల్లోడికి జాబ్ అయిపోతుంది. మెయిన్ మాకు మంచి కంపెనీలు వచ్చి మా పిల్లలకి మంచి కంపెనీలు మంచి భవిష్యత్తు ఉంటే చాలా. ఇప్పుడు మా పిల్లలు చదివారండి. ఇప్పుడు చెన్నై, బెంగళూరు, అదర్ స్టేట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అది ఇక్కడ జాబ్ వచ్చింది అనుకోండి, మా కళ్ళ ముందు ఉంటారు, మా దగ్గర ఉంటారు. మా ఫ్యూచర్ బాగుంటుంది సార్. మా పిల్లలు మా దగ్గర ఉంటే ఇప్పుడు మాకు ఏదైనా సంథింగ్ అర్ధరాత్రి జ్వరం వచ్చింది నాకు, మా అబ్బాయి మా పక్కన ఉన్నాడు అనుకోండి, టక్కున రాత్రి పూట ఆటో కేకేయడానికి, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అది బాగుందని మేము అనుకుంటున్నాం సార్. మన రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు సిటీలో వర్షం పడితే ప్యాచ్లు అయిపోతున్నాయి రోడ్లు. మన టక్కన రోడ్డు వర్షాలు పడుతుంది దగ్గర ఇప్పుడు ఒక 10-15 రోజుల నుంచి ఏకదాటికి వర్షం పడుతుంది. ఇప్పుడు ఉన్న ఈ గ్రౌండ్ ఉంది, ఎంత బురదగా ఉంది. అదే మన సిటీలో ఏముంది, రోడ్లు గుంతలు పడడం, డ్యామేజ్ చేయడం అలా జరుగుతుంది. ఎమ్మటి చిన్న ప్యాచ్లు చేస్తున్నారు. ఇంతమంది ఎక్కడ జరిగింది సార్ ఇది? జగన్మోహన్ రెడ్డి బాగా చేశాను అది ఇది అని అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తే 11 ఇవ్వరు కదా సార్. 11 ఇవ్వరు కదా సార్ జనాలు. 11 ఎక్కడ, 164 ఎక్కడ? సార్ ఏది మాట్లాడిన సార్ బయట మాట్లాడుకుని ఎలా సార్? అసెంబ్లీకి రండి సార్, అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేయండి. మీకు అసెంబ్లీకి వచ్చి మీకు ఏదో ఇలాగా మాకు జనాలకి ఎంత మైనస్ అవుతుంది, ఎంత ఇది అవుతుంది, రైతులు కానీ ఇదని ఏదో చెప్తున్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే సూపర్గా ఉంటుంది. అంతేగాని బయట కూర్చొని మా వాళ్ళ ఛాంబర్లో కూర్చొని మాట్లాడితే కుదరదు కదా సార్. మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అందరికీ నా ధన్యవాదాలు సార్. పెట్టడం ద్వారా ఆటో వాళ్ళు నష్టపోతున్నారని ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవా పథకం కింద 15,000 ఇస్తానని ఒప్పుకుంది. ఆ పథకం కింద దానికి మీ స్పందన ఎలా ఉంది? 15,000 రూపాయలు వచ్చినాయమ్మా, నాకు కూడా ఇచ్చారు. గవర్నమెంట్ అయితే నాకు కూడా చంద్రబాబు నాయుడు గారు పథకం కింద వచ్చింది. అది హ్యాపీగానే ఉంది. మాకు కూడా 15,000 ఇచ్చి కొద్దిగా ఇబ్బంది లేకుండా చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాం మేము. నో ప్రాబ్లం. ఈ ప్రభుత్వం అయితే 15,000 వచ్చినాయి. 15,000 వచ్చినాయి కూడా హ్యాపీగానే ఉన్నాం మేము కూడా. అందులో ఇబ్బంది ఏం లేదు. ఆటో డ్రైవర్ సేవ పథకం కింద ప్రభుత్వం 15,000 ఇస్తుంది. వాటి మీద మీ స్పందన ఏంటి? 15,000 వేశారు మేడం. అంటే అన్ని ఫోర్స్ ఉండాలా. ఫోర్స్ లేకుండా కొంతమంది ఫోర్స్ చేయించుకోకుండా పర్లేదని బాధపడుతున్నారు. కానీ ఫోర్స్ ఉండాలా, లైసెన్స్ ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా, అంటే అన్ని ఉంటే పడతాయి. సూపర్ 6 లో అయితే ఇది లేదు. ఆటో వాళ్ళు చాలా బాధపడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు విడిగా పెట్టింది ఇది. అవునవును, అయితే మీరందరూ ఆనందంగానే ఉన్నారు కదా? ఆనందంగానే ఉన్నాం. కొంతమంది పడలేదు కాబట్టి బాధగా ఉన్నారు. అంటే ఫోర్స్ చేసుకుంటే బాగుంటది. ఫోర్స్ చేయించుకోలేదు కాబట్టి మాకైతే ఆనందంగానే. మాకు పట్టాయి. మాకు మెసేజ్ వచ్చింది. 1 గంటకే మాకు మెసేజ్ వచ్చింది. పట్టాయి. మాకు ఆనందంగానే ఉంది. సేవ పథకం కింద ప్రభుత్వం 15,000 ఇస్తుంది. దాని మీద మీ స్పందన ఏంటి చెప్పండి? బాగానే అందరికి కష్టపడ్డ వాళ్ళందరికీ, ఆటో వాళ్ళందరికీ డబ్బులు పడ్డాయి. గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం బాగానే పనిచేసింది. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో అందరూ సుఖ సంతోషాలతో అందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు. గవర్నమెంట్ కూడా చాలా బాగుంది. రోడ్లు అన్ని బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్క సందుకి వెళ్ళినా రోడ్లు బాగానే ఉన్నాయి. అన్ని పథకాలు కూడా బాగానే ఉంది. సూపర్ 6 అన్నారు. సూపర్ పవర్ లాగా, పవర్ స్టార్ లాగా ఓజీ సినిమా ఎలాగ ఎట్టిందో
అంత పవర్ఫుల్ గా గవర్నమెంట్ బాగా నడవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న రాజకీయ పాలన బాగుందా, ఫస్ట్ ఉన్న రాజకీయ పాలన బాగుందా? ఇప్పుడున్న రాజకీయ పరిపాలన సూపర్ గా ఉంది, సూపర్ 6 లాగా ఉంది, చాలా బాగా నడుస్తుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమి ఇబ్బందులు లేవండి, అంతా బాగానే నడుస్తుంది. కూడా డబ్బులు వేయటం అనేది కూడా జరిగింది, ఇవాళ అంతా బాగానే ఉంది. అప్పుడు 10,000 కదా ఇచ్చింది. అప్పుడు 10,000 అండి, ఇప్పుడు ఇంకో 5,000 కలిపి చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు అందరి అకౌంట్లో వేయటం కూడా జరిగింది, బాగుంది.